హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిజిక్స్లో కాంతి శాస్త్రం టాపిక్లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటి ప్రశ్న, కాంతి యొక్క వేగం ఖాళీ స్థలంలో ఎంత? కాంతి యొక్క వేగం ఖాళీ స్థలంలో ఎంత? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దీనికి ఆన్సరు బి అనేటువంటిది రైట్ ఆన్సర్. అలాగే తర్వాత ప్రశ్న, ద్రవంలో కాంతి వేగం తగ్గడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ మాధ్యమం యొక్క సాంద్రత. ఈ మాధ్యమం యొక్క సాంద్రత వలన ద్రవంలో కాంతి వేగం తగ్గడానికి గల కారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, కాంతి పరావర్తన న్యాయాలు మొత్తం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 2. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, కాంతి ఉపతాపం అంటే ఏమిటి? కాంతి ఉపతాపం అంటే ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కాంతి దిశ మారడం. కాంతి దిశ అనేటువంటిది మారడం కాంతి ఉపతాపంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత ప్రశ్న, గాలి నుండి నీటిలోకి కాంతి ప్రవేశించినప్పుడు దాని వేగం ఎలా మారుతుంది? ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి అదృశ్యం అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి తగ్గుతుంది. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కన్వెక్స్ లెన్స్ ఎలాంటి చిత్రం ఏర్పరుస్తుంది? కన్వెక్స్ లెన్స్ అనేటువంటిది ఎలాంటి చిత్రాన్ని ఏర్పరుస్తుంది? దీనికి ఆప్షన్ ఏ ఎల్లప్పుడూ నిజమైనది, ఆప్షన్ బి ఎల్లప్పుడూ అభాసమైనది, ఆప్షన్ సి నిజమైనది లేదా అభాసమైనది, ఆప్షన్ డి ఎల్లప్పుడూ పెరిగినది. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి నిజమైనది లేదా అభాసమైనది. దీనికి ఆన్సర్. తర్వాత ప్రశ్న, కన్కేవ్ అద్దంలో వచ్చే చిత్రం ఎలా ఉంటుంది? కన్కేవ్ అద్దంలో వచ్చే చిత్రం ఎలా ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి మాధ్యమంపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఆన్సరు మాధ్యమంపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, పగలు మరియు రాత్రి ఏర్పడడానికి కారణం ఏమిటి? ఈ పగలు మరియు రాత్రి ఏర్పడడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ భూమి ఉపరితల ఆకృతి, ఆప్షన్ బి భూమి స్వీయ
అక్షంపై తిరుగుట. ఆప్షన్ సి భూమి సూర్యుని చుట్టూ తిరుగుట. ఆప్షన్ డి కాంతి పరావర్తనం. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి భూమి స్వీయ అక్షంపై తిరుగుట. తర్వాత ప్రశ్న, కాంతి శక్తి గుణపాఠం అంటే ఏమిటి? కాంతి శక్తి గుణపాఠం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ కాంతి యొక్క తీవ్రత. ఆప్షన్ డి రెండు మాధ్యమాల్లో వేగాల నిష్పత్తి. ఆప్షన్ సి కాంతి యొక్క శోషణం. ఆప్షన్ డి కాంతి యొక్క పరావర్తనం. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి రెండు మాధ్యమాల్లో వేగాల నిష్పత్తి. తర్వాత ప్రశ్న, కన్వెక్స్ అద్దం ద్వారా వచ్చే చిత్రం ఎప్పుడు నిజమైనది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి వస్తువు ఫోకస్కు వెలుపల ఉన్నప్పుడు. వస్తువు ఫోకస్ వెలుపల ఉన్నప్పుడు కన్వెక్స్ అద్దం ద్వారా వచ్చే చిత్రం ఎల్లప్పుడూ నిజమైనదిగా చెప్పుకోండి. అలాగే తర్వాత ప్రశ్న, కాంతి యొక్క ప్రాథమిక రంగులు ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఎరుపు, నీలం, ఆకుపచ్చ. ఈ ఎరుపు, నీలం, ఆకుపచ్చ అనేటువంటిది కాంతి యొక్క ప్రాథమిక రంగులుగా చెప్పుకుంటాం. తర్వాత ప్రశ్న, మన కన్నులో కాంతిని గుర్తించే భాగం ఏది? ఆప్షన్ ఏ కర్ణిక. ఆప్షన్ బి రెటీనా. ఆప్షన్ సి ఐరన్. ఆప్షన్ సి ఐరిస్. ఆప్షన్ డి లెన్స్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి రెటీనా. తర్వాత ప్రశ్న, సమాంతర కిరణాలు కన్వెక్స్ అద్దం ద్వారా వెళ్ళినప్పుడు ఎక్కడ కలుస్తాయి? ఆప్షన్ ఏ ఫోకస్ పాయింట్లో ఈ కన్వెక్స్ అద్దం ద్వారా వెళ్ళినప్పుడు సమాంతర కిరణాలు కలవడం జరుగుతుంది. అలాగే తర్వాత ప్రశ్న, చంద్రమండలం ప్రభావం కారణంగా ఏర్పడే సంఘటన ఏమిటి? చంద్రమండల ప్రభావం కారణంగా ఏర్పడే సంఘటన ఏమిటి? ఆప్షన్ ఏ సూర్యగ్రహణం. ఆప్షన్ బి చంద్రగ్రహణం. ఆప్షన్ సి కాంతి విరుపు. ఆప్షన్ డి మిరేజ్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి చంద్రగ్రహణం. తర్వాత ప్రశ్న, కన్వెక్స్ అద్దాన్ని మరో పేరుతో ఏమంటారు? ఆప్షన్ ఏ కుంభాకార అద్దం. ఆప్షన్ బి సమతల అద్దం. ఆప్షన్ సి అవతల అద్దం. ఆప్షన్ డి సమాంతర అద్దం. దీనికి ఆన్సర్ వచ్చి కుంభాకార అద్దం. ఈ కుంభాకార అద్దానికి మరొక పేరు కన్వెక్స్ అద్దాన్ని కుంభాకార అద్దంగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, మనకు రంగులు కనిపించడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ పరావర్తనం. ఆప్షన్ బి పరివర్తనం. ఆప్షన్ సి శోషణం. ఆప్షన్ డి వ్యత్యాసం. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పరావర్తనం. మనకు రంగులు కనిపించడానికి గల కారణం ఈ పరావర్తనం ద్వారా మనకి రంగులు కనిపించడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న,
కన్వెక్స్ అద్దంలో రిఫ్రాక్షన్ కారణంగా వచ్చే ఆభాస చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ అద్దం ముందు, ఆప్షన్ బి అద్దం వెనుక, ఆప్షన్ సి ఫోకస్ వద్ద, ఆప్షన్ డి కేంద్రంలో. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అద్దం వెనుక. తర్వాత ప్రశ్న, లెన్స్ పవర్ను ఏ యూనిట్లో కొలుస్తారు? ఆప్షన్ ఏ మీటర్, ఆప్షన్ బి డయాప్టర్, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి కిలోగ్రామ్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి డయాప్టర్. అలాగే తర్వాత ప్రశ్న, ఒకే ఫోకస్లోని కిరణాలు వెనక్కు వెళ్ళే అద్దం ఏది? ఒకే ఫోకస్లోని కిరణాలు వెనక్కు వెళ్ళే అద్దం ఏది? ఆప్షన్ ఏ కన్వెక్స్, ఆప్షన్ బి కన్కేవ్, ఆప్షన్ సి ప్లేన్, ఆప్షన్ డి ప్రిజం. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కన్కేవ్ అద్దం. తర్వాత ప్రశ్న, కన్వెక్స్ అద్దం ద్వారా వచ్చే చిత్రం ఎప్పుడు అతిపెద్దది అవుతుంది? ఆప్షన్ ఏ వస్తువు ఫోకస్ వద్ద ఉన్నప్పుడు, ఆప్షన్ బి వస్తువు ఫోకస్కు సమీపంగా ఉన్నప్పుడు, ఆప్షన్ సి వస్తువు కేంద్రంలో ఉన్నప్పుడు, ఆప్షన్ డి వస్తువు ఫోకస్కు బయట ఉన్నప్పుడు. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి వస్తువు ఫోకస్కు సమీపంగా ఉన్నప్పుడు ఈ కన్వెక్స్ అద్దం ద్వారా వచ్చే చిత్రం పెద్దదిగా కనిపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కనుక మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.